అనగనగా ఒక రాజకుమారి. రాజకుమారి కథ విన్నప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. నాకు 5 పేపర్లు చింపేస్తూ తను సొసైటీకి క్వెషన్ చేసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ టైంలో నా వల్ల కాలే అబ్బా! అబ్బా! ఎంత పెయిన్ అనుభవించిందో లేదంటే అంటే సొసైటీ మీద తనకున్న ఒపీనియనో తెలవదు గానీ లిటరల్లీ వావ్! నా వల్ల కాలే అసలు. అంతే ప్యూర్ స్మైల్. అబ్బా! ఎంత ప్యూర్ స్మైల్ అంటే అంత ప్యూర్ స్మైల్. అలా నవ్వుతూ గలగల మాట్లాడిన విధానం. లాస్ట్‌లో ఒక మాట అన్నది చూడు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను హేట్ చేసిన వాళ్ళందరూ కుళ్ళి చావండి. నా ఊరోళ్ళంతా కుళ్ళి చావాలనడము. ఆయన నవదీప్ గారితో అంటే ఒక స్టార్‌ని, ఒక హీరోని చూసినప్పుడు ఈ చందమామ సినిమాలో నా చందమామ మీరే సార్. లైఫ్ మళ్ళీ పుడతామేంటి అవకాశం వచ్చింది కాబట్టి ఐ లవ్ యూ సార్ అని చెప్పిన పాయింట్ గాని, దానికి నవదీప్ గారు రెసిప్రొకేట్ అయ్యి అక్కడ ఐ లవ్ యువర్ జర్నీ అయితే సార్ ఐ లవ్ యూ చెప్పారు నాకు అక్కడి వరకు కట్ చేయన్నాయి. చెప్తున్న చిలిపి చేష్టలు గాని, తన స్మైల్ గాని బ్యూటిఫుల్, సోల్‌ఫుల్, జెన్యూన్, హార్ట్ టచింగ్, హార్ట్ మెల్టింగ్, వావ్! వాట్ నాట్ అన్నట్టుగా ఉంది. శ్రీముఖి వచ్చి అడిగింది కదా ఒక మాట. పిల్లలు లేకపోతే నీకు పర్పస్ లేదా లైఫ్‌కి ఏమనుకుంటున్నావు అనంటే, అది లేకపోతే వేరే ఉంటదేమో. అది వేరే. కానీ ఇప్పుడు వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చిన నేను. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం అనేది నా బాధ్యత కదండీ! అని అంటే వావ్! అనిపించిందబ్బా. జస్ట్ లైక్ వావ్! అంతే. ఇక్కడ నేను కంప్లీట్‌గా రాజకుమారి చెప్పిన పాయింట్‌కి అగ్రీ చేస్తూనే ఒక డిసగ్రీ చేసే పాయింట్ కూడా ఉంది. అతను మరీ అంటే తన రెక్కల్ని ఈడ్చే పర్సన్ కాదేమో. అంటే తన కలల్ని కూల్చే పర్సన్ కాదేమో. తన రెక్కల్ని ఈడ్చి కలల్ని కూల్చే పర్సన్ అయితే ఆయన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి కూడా ఒప్పుకోడు కదా! అని ఒక పాయింట్ అయితే ఉంది. బాధ్యత తీసుకుంటలేడేమో, డబ్బులు సంపాదిస్తలేడేమో, ఇబ్బంది అయితుందేమో ఆమెకి కానీ, ఈమె చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తలేడు కదా! అక్కడ నేను అతన్ని మెచ్చుకుంటా ఖచ్చితంగా. కంప్లీట్‌గా అతన్ని నెగెటివ్ ఉండొచ్చేమో. ఈమె చెప్తున్న మాటలను బట్టి నెగెటివ్ ఉందేమో. అయినా ఈమె అతన్ని కంట్రోల్ చేయగలిగేంత స్థాయిలో అయితే ఉంది. నువ్వు సంపాదించలేకపోతే నేను కష్టపడుతున్నా నన్ను ఆపొద్దు అంటే ఆగిపోయే రకం మనిషి ఉన్నట్టున్నాడు. అందుకని చెప్పి ఈమె కంటిన్యూ అవ్వగలుగుతుంది. అదర్‌వైజ్ కంటిన్యూ అవ్వలేదు కదా! ఎంత పాజిటివ్ కంటెంట్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక టీవీ షోకి ఎమోషనల్ అవ్వడం. రాజకుమారి స్టోరీ విన్నప్పుడు గానీ, రాజకుమారి మాట్లాడిన పాయింట్స్ గానీ అండ్ ఎస్పెషల్లీ యాక్సిడెంట్ తర్వాత ముఖం పాడైపోతే బోనంతా పోతే అలా చిన్న కొడుకు తన భుజం మీద ఇక్కడ నెత్తికి మెత్త పెట్టుకోకుండా ఐ మీన్ తలగడ పెట్టుకోకుండా ఇట్లా చెయ్యి మీద పండుకుంటాడు. అసంటోడు నా దగ్గర పట్టుకొని పండుకుంటాడు. అసంటోడు నా యాక్సిడెంట్ తర్వాత నా మొహాన్ని చూసి భయపడి నా దగ్గరికి రాలేదు దూరంగా పారిపోయిండు అని అంటంటే గుండెలు పిండినట్టు అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు తల్లిని పట్టుకొని పడుకుంటారు. అట్లాంటిది తల్లిని చూసి భయపడి పారిపోతే తల్లి పరిస్థితి ఎట్లుంటది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అంత ట్రామా అనుభవించిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంది, ఆ ఎనర్జీ ఏంది, ఆ ఆరా ఏంది, ఆ పాజిటివ్ వైబ్ ఏంది తన చుట్టూ. ఏం పర్సన్ రా! సూపర్ రా! అన్న ఫీలింగ్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు రాజకుమారి. రాజకుమారిని బిగ్ బాస్‌లో చూద్దాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా?